విస్తారమే ఏనాడు తలవని భాగ్యమిది. నీ కృప నా ఎడల విస్తారమే ఏనాడు తలవని భాగ్యమిది. నీ కృప నాకు తోడుండగా నీ సన్నిధియే నాకు నీడాయను. ఘనమైన కార్యములు నీవు చేయగా కొదువేమి లేదాయే నాకెన్నడు. ఆత్మబలముతో నన్ను నడిపించే నా గొప్ప దేవుడవు నీవేనయ్యా. బహు గొప్ప దేవుడవు నీవేనయ్యా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. అపురూపము నీ ప్రతి తలపు అలరిల్చిన ఆత్మీయ గెలుపు. అపురూపము నీ ప్రతి తలపు అలరిల్చిన ఆత్మీయ గెలుపు. నడిపించే నీ ప్రేమ పిలుపు. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. నీ కృప నా ఎడల విస్తారమే ఏనాడు తలవని భాగ్యమిది. నీ కృప నా ఎడల విస్తారమే ఏనాడు తలవని భాగ్యమిది. నీ కృప నాకు తోడుండగా నీ సన్నిధియే నాకు నీడాయను. ఘనమైన కార్యములు నీవు చేయగా కొదువేమి లేదాయే నాకెన్నడు. ఆత్మబలముతో నన్ను నడిపించే నా గొప్ప దేవుడవు నీవేనయ్యా. బహు గొప్ప దేవుడవు నీవేనయ్యా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. అపురూపము నీ ప్రతి తలపు అలరిల్చిన ఆత్మీయ గెలుపు. అపురూపము నీ ప్రతి తలపు అలరిల్చిన ఆత్మీయ గెలుపు. నడిపించే నీ ప్రేమ పిలుపు. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి ఏ ఆరాధనకి కూడా వచ్చిన మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దైవ సేవకులు కూడా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మలాకీ గ్రంథం మొదటి అధ్యాయము 11వ వాక్యాన్ని చదువుకుందాం. తూర్పు దిశ మొదలుకొని దిశ వరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడును. ఇక్కడ రాయబడి ఉన్నమాట తూర్పు దిశ మొదలుకొని పడమట దిశ వరకు అన్యజనుల్లో నా నామము ఘనముగా ఎంచబడును. సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణ అర్పింపబడును. ఆమేన్. చెబుదాం గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినప్పుడు ఇక్కడ రాయబడి ఉన్నమాట చివరిలో కూడా రాస్తుందన్నమాట, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరో ఈ మాట చెప్పింది? ఎవరో సైన్యానికి అధిపతి, సైన్యములకు అధిపతియగు యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడు. ఏమని? తూర్పు దిశ నుండి పడమట దిశ వరకు సకల జనులు, సకల స్థలాలు, ప్రతి చోట కూడా అక్కడ రాయబడిన విషయాన్ని మనం గమనించినప్పుడు ఆయన నామం ప్రతి చోట ప్రకటించబడుతూ ఉంది. అలాగే ఆయన నామము నిమిత్తము అక్కడ ధూపమును పవిత్రమైన అర్పణ అర్పింపబడును. ఆమేన్. హల్లెలూయా. ధూపము అనంటే ఆనాడు వేల సంవత్సరాల క్రితం దేవుని ప్రజలైన ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు దేశంలో నుండి వారు విడిపించబడి ఎర్ర సముద్రాన్ని దాటుకొని అరణ్యంలో నడిపించబడుతున్నప్పుడు దేవుడైన యెహోవా మోషేని సీనాయి కొండ మీదకి రమ్మని చెప్పి సీనాయి కొండ మీద ప్రత్యక్ష గుడారాన్ని ఆయన చూపించి ఈ విధంగా భూమి మీద ఏర్పాటు చేయాలని తెలియచేశాడు. ఇశ్రాయేలు జనానికి నాయకుడైన మోషే దేవుని యొక్క మాట విని అక్కడికి వెళ్ళిపోయి 40 రోజులు రాత్రి పగళ్ళు ప్రభువుతో గడిపారు. ఉపవాసం ఉండి
అన్నపానాలు పుచ్చుకోకుండా 40 రోజులు దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఒక ప్రత్యక్షపు గుడారాన్ని ఆయన చూపించాడు, అంటే దేవుని మందిరము. ఈ ప్రత్యక్షపు గుడారాన్ని చూపించినప్పుడు ఈ ప్రత్యక్షపు గుడారం ఎంత పొడుగు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి అన్న విషయాలు తెలియచేశారు. అప్పుడు ఈ ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలను ఏర్పాటు చేశాడు. అక్కడ ఆవరణము, స్టార్టింగ్ ప్రారంభంలో ఆవరణము, ఆ తర్వాత పరిశుద్ధ స్థలము, ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలం. అక్కడ ఆవరణంలోనేమో బలిపీఠము, గంగాళము. అక్కడ ఎవరైనా అర్పణ తీసుకొని వస్తే వారి యొక్క పాప పరిహారార్థ బలి అర్పించబడుతుంది. అక్కడ పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, నైవేద్య బలి, సమాధాన బలి, అపరాధ పరిహారార్థ బలి, ఇలా ఒక్కొక్కటిగా దేవుడు ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళు అర్పణ తీసుకొని వచ్చేవారు. ఆ రోజుల్లో కోడెల రక్తాన్ని సిందించారు. గువ్వలు, పావురాళ్ళు, మేకలు, ఇలా ఒక్కొక్కటి వారు చేసిన పాపాన్ని బట్టి, వారు చేసిన అపరాధాన్ని బట్టి వాళ్ళు అర్పించేవాళ్ళు. ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలాన్ని గమనించినప్పుడు ఇక్కడ అతి పరిశుద్ధ స్థలంలోనేమో దేవుని యొక్క నిబంధన మందస్సు ఉండేది. పరిశుద్ధ స్థలంలోనేమో ధూపవేదిక, దీపవృక్షము, సముఖపు రొట్టెల బల్ల 3 ఉంటాయి. పరిశుద్ధ స్థలంలో 3 ఉంటాయి. ఆవరణంలోనేమో అక్కడ బలిపీఠము, గంగాళము, నీళ్లు. అక్కడ నుంచి లోపలికి వచ్చిన తర్వాత దీపవృక్షము, సముఖపు రొట్టెల బల్ల, ధూపవేదిక కనపడతాయి. అతి పరిశుద్ధ స్థలానికి వచ్చినప్పుడు దేవుని యొక్క నిబంధన మందస్సము ఇక్కడ ఉంటుంది. పరలోకమందున్న దేవాతి దేవుడు ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రభు నిబంధన మందస్సం దగ్గరికి దిగి వస్తాడు. వచ్చి ఆయన ప్రజలతో కొన్ని విషయాలు మాట్లాడి ఆయన వెళ్ళిపోతాడు. గమనించండి, ఇవన్నీ కూడా దేవుడు 1000 సంవత్సరాల క్రితంలోనే ఇశ్రాయేలు జనానికి దేవుడు ఏర్పాటు చేసి ఇచ్చాడు. ఈనాడు కూడా మనకు ఆయన ఏర్పాటు చేసి ఇచ్చాడు. ఇక్కడ ధూపము, అక్కడ రాయబడి ఉన్నమాట ధూపము. ఈ ధూపము కావలసినవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఒక్కొక్కటిగా అన్ని వారు ఏర్పాటు చేశారు. ఈసారి వచ్చినప్పుడు మీకు ఈ విషయాన్ని అంతా మీకు తెలియచేస్తాను. ధూపం వేసినప్పుడు ఆ ధూపం అలా పొగ పైకి వెళుతుంది, సాంబ్రాణి.
సాంబ్రాణి వేసినప్పుడు ఆ ధూపం అలా పైకి వెళుతుంది, పొగ పైకి వెళుతుంది, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళిపోవాలి. అలాగే మనం చేసే ప్రతి ప్రార్థన కూడా ధూపం అనంటే ప్రార్థన అలా దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలి. ఆయన సన్నిధికి వెళ్ళాలంటే ఇక్కడ మనం ప్రార్థన చేయాలి. ధూపమును, అక్కడ రాయబడి ఉన్న మాట, ధూపమును పవిత్రమైన అర్పణ. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఏ అర్పణ? పవిత్రమైన అర్పణ. ఆ రోజున ఇశ్రాయేలు జనం కోడెల రక్తము, గువ్వల రక్తము, పావురాల రక్తము, మేకల రక్తము సిందించి వారి పాపాన్ని కప్పిపెట్టుకున్నారు. కానీ అపోస్తుడైన పౌలు గారు ఇప్పుడు మన పరిస్థితిని గమనించినప్పుడు అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు మనం గమనించి చూస్తే ఆ మాటని తెలియచేస్తాడు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి చూడండి, మన కొరకు దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం. గట్టిగా చదవండి, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న వాక్యాన్ని మనం గమనించినప్పుడు అపోస్తుడైన పౌలు గారు ఆనాడు ఎఫెసీ సంఘానికి రాసి ఉంటే పత్రికని, ఈనాడు పరిశుద్ధాత్మదేవుడు మనతో ఆయన మాట్లాడుతున్నాడు. మనం ప్రియులైన పిల్లల వలె, ప్రియమైన పిల్లలు చూసారా, అక్కడ రాయబడి ఉన్న మాట, దేవునికి ప్రియమైన పిల్లలు దేవుణ్ణి పోలి నడుచుకుంటారు. ఎవరిని పోలి నడుచుకోవాలి? మనం దేవుణ్ణి పోలి మనం నడుచుకోవాలి. ఆమేన్. చదువుదాం గట్టిగా, హల్లెలూయా. మన ఆత్మీయ తండ్రి దైవజనులైన యేసన్న గారు దేవుని సేవలో కొనసాగుతూ ఉన్నప్పుడు ఆయన సువార్త పనిచేస్తున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని విస్తారంగా ప్రకటిస్తున్నారు. ఒక రోజున దేవుడు నన్ను దర్శించటం వలన, దేవుని సేవ కొరకు నన్ను పిలవటం వలన నేను ఈ హోసన్న మినిస్ట్రీలోకి రావటం జరిగింది. 1995 సంవత్సరం 1995 సంవత్సరం నేను మినిస్ట్రీలోకి రావటం జరిగింది. దైవజనులైన యేసన్న గారితో పాటు ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి, ప్రతి రాష్ట్రానికి వారితో పాటు నేను వెళుతున్నాను. వారి దగ్గర పరిచర్య చేస్తున్నాను.
అయితే ఒక రోజున నేను యేసన్న గారికి పరిచర్య చేస్తా నేను యేసన్న గారిని అలాగనే చూస్తున్నాను. అప్పట్లో బలిపీఠ మాసపత్రిక, ఒక మాసపత్రిక బుక్ లాంటిది ఒకటి వచ్చేది, బలిపీఠ మాసపత్రిక. దానిలో వాక్యాలు వచ్చేవి, ఎక్కడెక్కడ మందిరం ప్రారంభోత్సవం జరిగాయో, ఎక్కడెక్కడ మహాసభలు జరిగాయో ఫోటోలు వచ్చాయి. దానిలో అవన్నీ ఏర్పాటు చేస్తున్నాడు యేసన్న గారు కూర్చొని ఆ వాక్యాలు రాస్తున్నాడు. ఒక్కోసారి నా చేత రాపిచ్చేవాడు, ఎక్కువగా ఆయనే రాస్తూ ఉండేవాడు. నేను యేసన్న గారిని అలా చూస్తూ ఉంటే యేసన్న గారు నన్ను అడిగాడు, ఎరా రాత్రింపగల నా దగ్గరే ఉంటున్నావు, నేను ఇటు పోతే అటే వస్తున్నావు నాతో పాటు, ఎందుకురా నన్ను అంత విచిత్రంగా చూస్తున్నావు అని యేసన్న గారు నన్ను అడిగాడు. ఎందుకురా నేను ఆ విధంగా విచిత్రంగా కనపడుతున్నాను, నేను ఒక ఎంతగా అంత విచిత్రంగా కనపడుతున్నానా అని అన్నాడు. ఏం లేదన్నా, నువ్వు మాట్లాడే ప్రతి మాట అటు దైవ సేవకులు వచ్చినా, అటు విశ్వాసులు వచ్చినా, ఎవరు వచ్చినా కానీ నువ్వు మాట్లాడిన ప్రతి మాట కూడా ఈ మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త 4 సువార్తల్లో కనపడతాయి అన్నా. అదేంటోనన్నా చాలా ఆశ్చర్యంగా ఉందన్నా. అవునా అని అన్నాడు. ఏం లేదన్నా, నాకు ఒక డౌట్ అన్నాడు. ఏంట్రా అని అన్నాడు. ఏం లేదు, ఒకవేళ యేసు ప్రభు ఏమైనా ఇలాగేమైనా వచ్చాడేమో, యేసు ప్రభు ఏమైనా ఇలాగనేమన్నా వచ్చాడేమో అని అనిపిస్తుందన్నా అని నేను యేసన్న గారితో అన్నాను. యేసన్న గారు అన్నాడు, అదేం కాదురా, నేను సామాన్యమైన ఒక మనుషుణ్ణి, అయితే నేను దేవుని పోలి నడుచుకుంటున్నా. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి, హల్లెలూయా. నేను దేవుని పోలి నడుచుకుంటున్నా, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నా. నేను వాళ్ళను పోలి వీళ్ళను పోలి నడుచుకోట్లా. నేను ఎవరిని పోలి నడుచుకుంటున్నానంటే క్రీస్తును పోలి నడుచుకుంటున్నా. యేసన్న గారు మాట్లాడిన ప్రతి మాట మత్తయి సువార్తలో ఉంటుంది, మార్కు సువార్తలో ఉంటుంది, లూకా సువార్తలో ఉంటుంది, యోహాను సువార్తలో, ఈ 4 సువార్తల్లో ఎక్కడైనా ఖచ్చితంగా కనపడతాయండి ఆయన మాట్లాడిన ప్రతి మాట. నిజం. యేసన్న గారు మా ప్రాంతంలో మహాసభలు పెడుతున్నాడు. మేము పొరపాటున యేసన్న గారు మా ప్రాంతానికి రానివ్వు, మేమందరం సేవకులం కదా, మాకు మందిరాలు లేవా, మాకు సంఘాలు లేవా, మేము యేసన్న గారితో మాట్లాడతామని చెప్పేసి వచ్చారండి. ఒక ప్రాంతంలో మీటింగ్స్ అయిపోయిన తర్వాత గుంపులుగా వచ్చారు మాట్లాడేదానికి. యేసన్న గారు భోజనం చేస్తున్నాడు, నేను భోజనం పెడుతున్నాను, ఆయనకి వడ్డిస్తున్నాను. యేసన్న గారికి పెడుతుంటే యేసన్న గారు భోజనం చేస్తా, అరే నేను అందరికి ప్రార్థన చేశాను కదా, 1000 మంది జనానికి ప్రార్థన చేశాను కదా, మరలా ఇక్కడికి వచ్చారేంటిరా, ఒకసారి కనుక్కొనిరా, ఏంటో గుంపులుగా వచ్చారు, ఒకసారి పోయిరా అని అన్నాడు. నేను అక్కడికి వెళ్ళి అయ్యా మీకు అందరికీ వందనాలు, ప్రైజ్ ది లార్డ్, వందనాలు అయ్యా, మీరు ఎందుకు వచ్చారు ఏంటి అన్న కనుక్కొని రమ్మన్నాడు. విషయం ఏంటి తెలుసుకోమన్నాడు. ఎందుకు వచ్చారనంటే మేమందరం దైవ సేవకులం,
కొంతమంది సంఘ పెద్దలు ఉండారు, కొంతమంది విశ్వాసులు ఉండారు. మేమందరం వచ్చాం. అయ్యా మరి ఎందుకు వచ్చారు ఏంటి అని అంటే, ఏం లేదు, మా ప్రాంతంలో సువార్త సభలు ఎట్లా పెడతారు మీరు? మా ప్రాంతంలో మాకు సంఘాలు లేవా, మందిరాలు లేవా, సేవకులు లేరా? ఎలా వచ్చారు మీరు? ఎలా పెడతారు? యేసన్న గారిని అడిగేస్తాం, కడిగేస్తాం అని మాట్లాడుతున్నారు. అయితే ఉండండి అయ్యా, మరి అన్నకి చెబుతాను, మీరు కొద్దిసేపు ఉండండి, అన్న భోజనం చేస్తున్నాడు, ఉండండి అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను యేసన్న గారికి చెప్పాను, అన్న వాళ్ళందరూ దైవ సేవకులను సంఘ పెద్దలంట, విశ్వాసులు కూడా వచ్చారు, మరి ఇక్కడ సభలు ఎందుకు పెట్టారు? మాకు సంఘాలు ఉన్నాయి కదా అని అడుగుతున్నారన్న. అడిగేస్తాం, కడిగేస్తాం అంటున్నారన్న. సరే సరే అట్లాగనే అని యేసన్న గారు భోజనం చేశాడు. భోజనం అయిపోయింది, చేయి కడుక్కున్నాడండి. వారిని రమ్మను అని అన్నాడు. వారిని రమ్మని అనేసరికి వాళ్ళు వస్తున్నారు. యేసన్న గారు ఇక్కడ స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. ఆయన నోట ఇదే స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రం అని చెబుతున్నాడు. ఆయన నోట ఆ మాట స్తుతి స్తోత్రం అని నాకు వినపడుతుంది. వారిని తీసుకొని వచ్చాను. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఒక్క మాట కూడా అడగలేదండి. మా ప్రాంతానికి ఎందుకు వచ్చారు ఏంటి అని ఒక్క మాట కూడా అడగలేదండి. వచ్చిన వాళ్ళు వచ్చినట్టనా మా కోసం ప్రార్థన చేయండి, అందరూ మోకరించి ప్రార్థన చేయించుకుంటున్నారు. అందరూ మోకరించి ప్రార్థన చేయించుకున్నారు. ఆ పక్కకి వెళ్ళారు, ప్రార్థన చేయించుకున్న వాళ్ళు పక్కకి వెళ్ళారు. నేను అడిగాను, కాదండి మీరు అడగాలని వచ్చారు, మరి అడుగుతాం కడుగుతాం అన్నారు కదా, మరి అడగలేదేంటండి అని అడిగాను. వాళ్ళు అన్నారు, మహానుభావుడు ఆయన కుర్చీలో కూర్చుంటే రాజు ఉన్నాడే, మహారాజు యేసయ్య కూర్చున్నట్టుంది బాబు. మేము ఆయన్ని అడగలేం, మాకు నోరు రావట్లేదు ఆయన అడిగేదానికి, మాకు నోరు రావట్లేదు అన్నారు. ఆమేన్, హల్లెలూయా. మాకు నోరు రావట్లేదు ఆయనతో మాట్లాడేదానికి. మాట్లాడలేక నోరు మూసుకొని అక్కడ నిలబడి ఉంటే యేసన్న గారే అన్నాడు. ఏమన్నాడో తెలుసా? సహోదరులారా వినండి, సముద్రం ఒకటి ఉంది, అది బంగాళాఖాతమే కావచ్చు, హిందూ మహాసముద్రమే కావచ్చు, మహాసముద్రం. సముద్రంలో వేటకి చాలామంది వెళ్తారు, ఒకరే వెళ్ళరు. చేపలు పట్టేదానికి ఒకరే వెళ్ళరు. రాష్ట్రాల నుంచి దేశాల నుంచి అందరూ సముద్రంలోకి వెళ్ళి చేపలు పడతారు. ఎవరికి ఎన్ని చేపలు పడితే వాళ్ళకి అన్ని చేపలు వాళ్ళు తీసుకొని వచ్చి మార్కెట్కి వేసుకొని అమ్ముకుంటారు. లోకమనే ఈ ఇంత యొక్క లోకం మహాసముద్రం లాంటిది సహోదరులారా, మహాసముద్రం లాంటిది లోకం అనేది. కాబట్టి మీరు వల వేయండి, మీకు శ్రేష్టమైన చేపలు పడతాయి. నాకు కూడా నేను వల వేస్తున్నాను, నాకు శ్రేష్టమైన చేపలు కావాలి, శ్రేష్టమైన చేపలు మాకు కావాలి. కాబట్టి మీ చేపలు మాకేం అవసరం లేదు. నీ చేపలు నేను ఎట్లా తీసుకుంటాను? నీ చేపలు నీకే ఉంటాయి, నా చేపలు నాకే ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. నాకు శ్రేష్టమైన చేపలు కావాలి, శ్రేష్టమైన చేపలు కావాలి. సువార్త అనే వల విసురుతున్నాను. వల విసిరినప్పుడు చేపలు పడతాయి, అనేక ఆత్మలు రక్షించబడతాయి. ఎందరో నశించిపోతున్నారు. వారందరూ నశించిపోతుంటే అందరూ మీ మందిరానికి వచ్చారా? రాలేదు కదా. వారందరూ దేవుని సువార్త వలన రక్షించబడతారు, దేవుని యొక్క మందిరానికి వచ్చి దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. మనం అందరం కలిసి చేసుకుంటున్న వాళ్ళం,
మీరైనా నేనైనా అందరం దేవుని పనివారము. అందరం కలిసి చేసుకుందాము, ప్రజలని దేవునికి అప్పగించుదాము. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళందరూ చేతులెత్తి చేతులు ఈ విధంగా జోడించి ఒకేసారి ఆ మాటను చెప్పారు. అన్నా ప్రైసలాడన్నా, వందనాలన్నా, మాకింత అర్థం తెలియక మేము మీతో మాట్లాడి గొడవ పెట్టుకుందామని వచ్చాం. మీకు వందనాలన్నా, అన్నా మీకు వందనాలన్నా అని చెప్పి మరుసటి రోజున సభలు జరుగుతుంటే ఆ సభల్లో వాళ్ళే కుర్చీలు వేస్తున్నారు, కుర్చీలు తుడుస్తున్నారు, వాళ్ళే పట్టలేస్తున్నారు, వాళ్ళు పరిచర్య చేస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఇది మన పని, ఇది మన పనే. మనం ఆత్మను రక్షించాలి. మనం అందరం దేవుని యొక్క జత పనివారమై ఉన్నాము అని దైవజనుల నేస్తన్న గారు తెలియచేశాడు. కారణం ఆయన క్రీస్తును పోలి నడుచుకున్నాడు కాబట్టి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, మనం ఎవరిని పోలి నడుచుకోవాలి? పౌలు గారు చెబుతున్నాడు. కరెక్ట్గా చెప్పండి, ఉన్నది ఉన్నట్టు చెప్పండి. అక్కడ వాక్యం ఏమనుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వాక్యం. దేవుణ్ణి పోలి నడుచుకోవాలి మనం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. కొంతమంది ఆ దైవ సేవకుని పోలి, కొంతమంది ఈ దైవ సేవకుని పోలి, కొంతమంది వాళ్ళను పోలి వీళ్ళను పోలి నడుచుకుంటారు. మనం అలా చేయకూడదు, తప్పు కదా. వాళ్ళను పోలి వీళ్ళను పోలి మనం పొరపాటును కూడా చేయకూడదు. ఒక అతను నా ప్రక్కనే కూర్చున్నాడు బస్సులో. 25 సంవత్సరాల క్రితం 25 సంవత్సరాల క్రితం నేను బస్సులో వెళ్తుంటే నా ప్రక్కనే కూర్చున్నాడు. జుట్టు బాగా పెంచాడు, మీసాల గడ్డాలు తీసేశాడు, చెవులకు రింగులు పెట్టాడు, వస్త్రధారణ కూడా మారిపోయింది. నా పక్కన కూర్చున్నాడు బస్సులో. నేను పురుషులు కూర్చునే సీట్లో నేను కూర్చున్నా. ఆ ప్రక్కన స్త్రీలు కదా, స్త్రీల సీటు ఆ పక్కన. స్త్రీలకు కేటాయించిన సీట్లో వారిని కూర్చొనిద్దాము. స్త్రీలను గౌరవించట మన సంప్రదాయము, ఓకేనా? రాయబడి ఉంది. నేను అన్నాను, నా పక్కన కూర్చుంటే కాదు, అమ్మాయిలాగుంటే అమ్మాయి, ఇది పురుషులు కూర్చునేదమ్మా, మగవాళ్ళు కూర్చునేది ఇది. ఆ ప్రక్కన ఆడవాళ్ళు కూర్చుంటారు, స్త్రీలు సీట్ అని రాస్తుంది, అక్కడ ఆడవాళ్ళు కూర్చునే సీట్ అమ్మ, అక్కడ కూర్చో అని అన్నాను. వెంటనే ఆ వ్యక్తి, నేను పురుషుడినండి అని అన్నాడు. అరే, స్వరం చూస్తేనే పురుషుల్లాగా ఉన్నాయి, స్వరం చూస్తేనే పురుషుడు స్వరం, వేషం చూస్తేనేమో స్త్రీలాగా ఉన్నాడు. బస్సులో ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని చూస్తున్నారు, విచిత్రంగా మమ్మల్ని చూస్తున్నారు. జనాలు అందరూ మమ్మల్ని విచిత్రంగా చూస్తున్నారు. నేనన్నాను, సీట్లు ఖాళీగా ఉన్నాయి కదా, అటు కూడా కూర్చోవచ్చు కదా అని అంటేనో అక్కడ కూర్చోట్లా, నా పక్కనే కూర్చున్నాడు. కాదు, నేను అడిగాను, ఏంటయ్యా ఈ జుట్టు పెంచావు, మీసాల గడ్డాలు తీసేసావు, చెవులకి రింగులు పెట్టావు, ఏంటి కారణం అని అడిగాను. ఆ యవనస్తుడు అన్నాడు నాతోటి, ఏమండి, చెన్నైలో ఒక ఆయన పాట పాడతాడు, సింగర్ పాట పాడతాడే, ఆయన ఈ విధంగా ఉంటాడు, అందుకని ఆయన ఎలా ఉన్నాడో అలాగే నేను పోలి, ఆయన ఎలాగున్నాడో ఆయన పోలి అలాగనే నేను ఉన్నాను అని అన్నాడు. ఆయన అంటే సింగరు, ఆయన పాట పాడితే కోయిల కూడా ఆయన పాట వింటుంది. మరి నువ్వు పాట పాడితే చెప్పండి, గాడిదలు అరుస్తున్నాయి.
నువ్వు పాడబడితే గాడిదలు అరుస్తున్నాయి. ఎవర్రా నువ్వు మగు పోటీగా వచ్చావు? గాడిదలు అరుస్తున్నాయి ఈయన పాడబడితే. వాళ్ళెవరో ఉంటే నీకెందుకు? వాళ్ళను పోలి నువ్వెందుకు నడిపించబడాలి? వాళ్ళను పోలి నువ్వెందుకు నడిపించబడాలండి? మనం ఎవరిని పోలి? కరెక్ట్గా చెప్పండి. మనం ఎవరిని పోలి ఉండాలి? క్రీస్తును పోలి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి. హల్లెలూయా. కొంతమంది వాళ్ళను పోలి వీళ్ళను పోలి నడుస్తారు. కాదు కాదు కాదు, మనం దేవుణ్ణి పోలి మనం నడిపించబడాలి. రెండో వాక్యం అంటాడు, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకై. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి గమనించాడా? క్రీస్తు మనల్ని అంతగా ప్రేమించాడు. పరిమళ వాసనగా ఉండుటకై ఆయన బలిగాను అర్పణగాను దేవునికి అర్పించుకున్నాడు. సిలువలో బలి అయ్యాడు మన యేసయ్య. ప్రైజ్ ది లార్డ్ గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. చూసారా, మన ప్రభువైన యేసయ్య మన కొరకు బలి అయ్యాడు. ఒక రోజున బాప్తిసమిచ్చు యోహాను ఆయన అన్నాడు, ఇదిగో యేసు ప్రభు నడుచుకుంటూ వస్తుంటే, యోర్దాను నది దగ్గర నడుచుకుంటూ వస్తుంటే, ఇదిగో లోక పాపాలు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన బలిగాను అర్పణగాను అప్పగించుకున్నాడు. దేవునికి అర్పించుకున్నాడు. ఆయన అర్పించుకున్నాడు. సిలువలో బలి అయ్యాడు మన కోసం, మన పాపాల కోసం, మన అక్రమాల కోసం, మన అన్యాయం కోసం, మన అపరాధాల కోసమై ఆయన బలిగాను అర్పణగాను దేవునికి అప్పగించుకున్నాడు. కారణం మనం పరిమళ వాసనగా ఉండాలని. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక ఒక విషయాన్ని తెలియచేస్తాడు. ఆఖరి అధ్యాయము 14వ వాక్యం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేనియందు అతిశయించుట నాకు దూరం అవునుగాక. దాని వలన నాకును లోకము నాకు సిలువ వేయబడి ఉన్నాను. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. అమ్మ మిగిలిన వాళ్ళు చెప్పరా? హల్లెలూయా చెప్పరా? వాళ్ళు మాత్రమే హల్లెలూయా చెబుతున్నారు. మీరు ఎక్కడ ఉన్నారు? మీ మనసు ఎక్కడ ఉంది? ఇక్కడనే ఉండండి. మనిషి మాత్రం ఇక్కడే ఉండారు. మనసు ఎక్కడో ఉంది. కొంతమంది డబ్బులు ఎక్కడ పెట్టారో అని, కొంతమంది వస్తువులు ఎక్కడ పెట్టారో, మనసు అంతా అక్కడే ఉంటుంది. మనిషి మాత్రం నిన్న మనం పిలిచేదంట. మన మనస్సు కూడా ఇక్కడే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా మంచోళ్ళు మీరు, మంచి విషయాలు తెలుసుకుంటున్నారు. ఒకటి పవిత్రమైన అర్పణ. ఏ అర్పణ? పవిత్రమైన అర్పణ.
మనం అర్పించేది ఏమిటి అని అంటే పవిత్రమైన అర్పణ. మనం అర్పించవలసింది పవిత్రమైన అర్పణ అర్పించాలి. ఈ పవిత్రమైన అర్పణ మన ప్రభువైన యేసుక్రీస్తు అర్పించాడు 1000 సంవత్సరాల క్రితంలోనే. ఇంకా చాలామంది జనాలు అనుకుంటారు ఆయన సిలువే పడ్డాడు, సిలువే పడ్డాడు, సిలువ వేస్తూనే ఉంటారు. కాదు కాదు, మనము సిలువేయబడాలి. లోకానికి చెప్పండి, లోకానికి మనము లోకానికి సిలువేయబడి ఉండాలి. ఇప్పుడు లోకం అంటుంది, లోకంలో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవపడమ్మం 3. శరీరాశ అంటుంది ఇదిగో అందం, సౌందర్యం, ఇదిగో చూడు, నన్ను చూడు, ఇటు చూడు, ఈ అందాన్ని చూడు అని అందం నీకు చూపిస్తుంటే కొంతమంది అందాన్ని చూసి పడిపోతున్నారు. కొంతమంది నేత్రాశ చూపును చూసి ఆ చూపుతో ఒక్క చూపుతోనే పడిపోతున్నారు. మరి కొంతమంది డబ్బుకి లోబడి పడిపోతున్నారు. డబ్బును చూపించి సాధారణుడు ఎర్ర వేసి నిన్ను పడగొట్టే చేస్తున్నాడు. చేపకి ఎర్ర ఎలాగ వేసి చేపను పడతారో సాధారణుడు కూడా ఈ రోజున నీకు ఎర్రనేసి పడగొడటానికి ప్రయత్నం చేస్తుంటే అపోస్తుడైన పౌలు గారు అంటాడు, నేను లోకము నేను సిలువేయబడి ఉన్నాను. ఇప్పుడు కాళ్ళల్లో మేకులు, చేతుల్లో మ్రేకులు ఉన్నాయా? మేకులు ఉన్నాయా? చేతుల్లో మేకులు ఉన్నాయి. ప్రక్కలో బళ్ళెంపోటు, తలపైన ముళ్ళు కిరీటం. ఇప్పుడు లోకం అంటుంది ఇదిగో అందం, ఇదిగో అని అంటే దిగి వెళ్తావా? ఏంటి మీరు దిగి వెళ్తారా? చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు, పక్కన బళ్ళెంపోటు, పైన ముళ్ళ కిరీటం. వెళ్ళగలమా? వెళ్ళలేము. మనం ఆ ప్రకారంగా ఉండాలి, సిలువేయబడాలి. మనము సిలువేయబడాలి. సిలువేయబడితే పొరపాటున లోకంలో కలిసిపోం. కొంతమంది లోకంలో కలిసిపోతున్నారంటే, లోకంతో స్నేహం చేస్తున్నారంటే, యాకోబు అన్నాడు లోకంతో స్నేహం చేస్తే దేవునికి వైర్యం, విరోధము. అందుకని లోకంతో స్నేహం కాదు, మనం దేవునితోనే స్నేహం చేయాలి, ఆయనతోనే సహవాసము. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదాం హల్లెలూయా. అయితే రెండో విషయాన్ని మనం గమనించినప్పుడు, ఒకటి పవిత్రమైన అర్పణ, రెండోది ఆదికాండం 4వ అధ్యాయము 4వ వాక్యం నుంచి 3-4 వాక్యాలు. కొంతకాలమైన తరువాత 3-4 వచనాలు. కొంతకాలమైన తరువాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. చూడండి, కయ్యూను పొలంలో కొంత అర్పణ తెచ్చెను, దేవునికి తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో దానిని క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, అతని యొక్క అర్పణ లక్ష్యపెట్టెను. ఆమేన్. చదువుదాం గట్టిగా హల్లెలూయా. మరొక మాట చదువుకొని ముందుకెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక పౌలు గారు ఒక విషయాన్ని చెబుతాడు. 11వ అధ్యాయము 4వ వాక్యం.
విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి అతని ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న వాక్యాన్ని మనం గమనించినప్పుడు విశ్వాసమును బట్టి అని రాయబడి ఉంది. ఇప్పుడు ఆదాము అవ్వకి 2 పిల్లలు పుట్టారు. పెద్దవాడి పేరేంది? కయ్యూను. రెండో వాని పేరు హేబేలు. కయ్యూను భూమిని సేద్యపరిచేవాడు, పంటలు పండించేవాడు. రెండో వ్యక్తి హేబేలేమో గొర్రెల కాపరి. దేవునికి అర్పించే సమయంలో కయ్యూను దేవునికి అర్పణ తీసుకొచ్చాడు, కానీ శ్రేష్టమైన అర్పణ కాదు. అక్కడ రాయబడి ఉన్న మాట పౌలు గారు చెప్పాడు, హేబేలు శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. అర్పణ, శ్రేష్టమైన అర్పణ. బాగా గమనించాలి. దేవునికి ఎలాంటి అర్పణ అర్పించాలి? శ్రేష్టమైనది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఒక రోజున ఇక్కడే నిడుబ్రోల్లో నేను సేవ చేస్తున్నప్పుడు 1997 సంవత్సరం ఇక్కడ మనకి సమీపంలో నిడుబ్రోల్లో సేవ చేస్తున్నాను. సేవ చేస్తుంటే ఒక అక్క తన పిల్లోడి చేత కోడిని పంపించింది. నాటుకోడి మందిరానికి కానుక నాటుకోడి పంపించింది. నాటుకోడి పంపిస్తే ఆ పిల్లోడు కోడి తీసుకొని వచ్చి అన్న ప్రైజ్లాడ్ అన్న, పాస్తా అన్న ప్రైజ్లాడ్ అన్న అనుకోటి తీసుకొని వచ్చాడు. ఆ ప్రైజ్లాడ్ బాబు అన్నాను. ఏంటి ఆ చేతిలో అని అంటే, కోడి అన్న, నాటుకోడి అన్న, అమ్మ పంపించింది కానుకన్నా, ప్రార్థన చేసి తీసుకోమన్నదన్న. సరే కదండి నేను చూస్తూ ఉన్నాను. చూసి నేను ప్రార్థన చేశాను, ప్రభా ఈ కోడి నీకు అర్పణగా అప్పగించారయ్యా, ఈ బిడ్డలో ప్రేరేపించబడ్డారు తండ్రి అని నేను ప్రార్థన చేశాను. నేను అన్నాను, బాబు అరే కాళ్ళు కట్టేసి పక్కన పెట్టిరా, తాడు తీసుకొని వచ్చి కాలు కట్టేరా, ఆ కోడి అక్కడ వదిలిపెట్టి ఉంటుంది, పరిగెత్తిది, నువ్వు వెళ్ళిపోతావు, ఆ కోడి చుట్టూ నేను పరిగెత్తలేనురా, జనాలు ఏమనుకుంటారా, పాస్టర్ ఏంటి కోడి చుట్టూ పరిగెత్తుతున్నాడు అనుకుంటారా, అరే కాళ్ళు కట్టేసి అక్కడ పెట్టురా అని అన్నాను. వాడు అన్నాడు, అన్న మంచి కోడి అన్న, ఇది పరిగెత్తదన్నా అన్నాడు. ఇది పరిగెత్తదన్నా అన్నాడు. ఈలోగా అక్క వచ్చింది, ప్రైజ్లాడన్నా అనుకుంటే, అమ్మ ప్రైజ్లాడమ్మా అన్నాను. అన్న కోడి కానుకిచ్చానన్న, మంచిదమ్మా ప్రార్థన చేశానమ్మా అన్న. తీసుకోండి అన్న, మీకేనన్నా అన్న, మీరు నాటుకోడి కట్ చేసుకొని తినేసేయండి అన్న, పెంచుకోవటానికి కాదన్నా, కట్ చేసి తినటమేనన్నా, తినేసేయటమేనన్నా అని ఆ అక్క నాకు చెప్పింది. చెప్తే సరేనమ్మా మంచిది ప్రభా, ఈరోజు నాటుకోడి ఇచ్చినందుకు నీకు స్తోత్రం తండ్రి, నాటుకోడి ఇచ్చినందుకు నీకు స్తోత్రం అని చెప్పాను. తల్లి కొడుకు ఇద్దరు ఇంటికి వెళ్ళిపోయారు. కోడి అక్కడ పెట్టేసి వాళ్ళు పరిచయం చేసి పిల్లలను అన్నాను, బాబు రే వెంటనే కట్ చేసేయండి రా, ఈరోజు నాటుకోడి అన్నాను. ఈలోగా వాళ్ళు వచ్చేసి కత్తిని నూరుకుంటా ఉన్నారు. కత్తి నూరుకొని
నూరుకొని వచ్చారు. ఆ కోడి దగ్గరికి వచ్చారు. ఆ కోడి దగ్గరికి వచ్చిన తర్వాత ఆ కోడి అక్కడే ఉంది, ఎక్కడ పెట్టారు అక్కడే ఉంది. చో అని అంటే అన్నట్టు చూస్తుంది ఆ కోడి, నాటుకోడి. చో అని అంటే అన్నట్టు చూస్తుంది. అరే ఇది ఎంత మంచి కోడా, చూ అన్నా కూడా పోవట్లేదు, ఇది ఎంత మంచి కోడా, ఇంత మంచిగా. మనుషుల్లోనే మంచోళ్ళు ఉంటారు అనుకున్న, కోడిలో కూడా మంచి కోడిలు ఉన్నాయా? పెద్ద ఆలోచన అయిపోయింది నాకు, పెద్ద ఆలోచన అయిపోయింది. ఈలోగా కట్ చేసి అన్న వచ్చేసి ఒక అన్న వచ్చి అన్నాడు, అన్న ఆ కోడిని అటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి ఆ కోడిని చూసి ఆ అన్న అన్నాడు, అన్న ఈ కోడి వద్దన్న, మీరు తినాలనుకుంటే నాటుకోడి నేను ఇంకోటి తీసుకొని వస్తా, మంచి కోడి. దీనికి తెగులు వచ్చిందన్న, దీనికి రోగం వచ్చిందన్న, రోగం వచ్చిన కోడి అన్న, ఇది రోగం వచ్చిన కోడి. చూ అన్నా కానీ పోవట్లేదు, అది అట్లాగనే ఉంది. వద్దన్న, తింటే అట్లాగనే ఉండాల్సి వస్తుందన్న. మనం కూడా పాస్టర్ గారు ప్రైజ్ అంటే ఏమైంది పాస్టర్ గారికి? కాదండి, గుడ్లు పెడితేనే బాగానే ఉడకబెట్టుకొని తింది ఆ అక్క. గుడ్లు పెడితేనేమో బాగానే గుడ్లు పెడితే ఉడకబెట్టుకొని తింది, ఆమ్లెట్ వేసుకొని తింది. ఎప్పుడైతే రోగం వచ్చిందో దేవునికి 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 రోగం వచ్చిందంటే చాలు, దేవునికి 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 రోగం వచ్చిన కోడి దేవునికా? ఒకసారి ఆలోచన చేయి. అది శ్రేష్టమైన అర్పణేనా? మీకు అర్థమైంది ఇప్పుడు? శ్రేష్టమైన అర్పణేనా? కాదు 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 కాదు. కయ్యూను అలాగే అర్పించాడు. శ్రేష్టమైన అర్పణ దేవునికి అప్పగించలా, అర్పించలేదు. కయ్యూను ఒడ్లు బస్తాలు ఉన్నాయి కదా, ఒడ్లు తీసుకొని వచ్చాడు ఒక బస్తా ప్రథమ ఫలం. దేవునికి అర్పణ అర్పణ మొయ్యలేక 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 తీసుకొని వస్తుంటే పాస్టర్ గారు చూసాం, బస్తాను మొయ్యలేక మొయ్యలేక తీసుకొని వస్తున్నాడు. దానిలో ఉన్నది ఒడ్లు ఇన్నే ఉన్నాయి, గట్టి గింజలు ఇన్నే ఉన్నాయి, మిగిలినంతా కూడా ఉట్టి పొట్టే, తాలు అన్నీ కూడా ఉట్టియే. మొత్తం దాన్ని నింపుకొని వచ్చాడు. ఇన్నే గట్టి గింజలు ఇన్నే ఉన్నాయి. అవి మొయ్యలేక యాక్షన్ చేస్తున్నాడు. అదేం తేలిగ్గానే ఉంది బస్తా. శ్రేష్టమైన అర్పణ కాదు, యాక్షన్ చేస్తున్నాడు. యాక్షన్ చేసుకుంటూ వస్తుంటే పాస్టర్ గారు అన్నాడు, పట్టుకోండి బస్తాను పట్టుకోండి, మొయ్యలేక తీసుకొస్తున్నాడని. పట్టుకున్న వాళ్ళు అన్నారు, అన్న బరువు లేదన్నా, అది దించండి. ప్రభా బస్తా ఇచ్చాడయ్యా ఒడ్లు, తండ్రి బిడ్డ ఇంతగా నువ్వు ఆశీర్వదించయ్యా, అంతేగా, ఎంతగానే ఆశీర్వదించాలి. మరి ఇది తీసుకొని పోయి అక్కడ మిషన్లో ఇస్తే ఇన్నే వచ్చినాయి బియ్యం ఇన్నే వచ్చినాయి. ఏమండి ఏంటండి మేము బస్తా వడ్లు ఇచ్చితే ఇన్ని బియ్యమా అని అంటే, అన్నేనండి వచ్చింది. మరి మీకు వచ్చింది, అన్నే వచ్చినాయి. కారణం ఏంటి తెలుసా? తాళి. కారణం ఏంటి తెలుసా? అర్పణ మంచిది కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి ఇచ్చేటప్పుడు శ్రేష్టమైన అర్పణ అర్పించాలి. విశ్వాసం బట్టి హేబేలు దేవునికి శ్రేష్టమైన బలి అర్పించాడు కాబట్టి అతని విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా.
మూడవ విషయాన్ని ద్వితీయోపదేశ ఖండము 23వ అధ్యాయం 21 నుంచి 23 వరకు. నీవు నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొనిన తరువాత, మీరు ఏదైనా మ్రొక్కుకొనిన తర్వాత ఆ మ్రొక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దానిని రాబట్టుకొనును, అది నీకు పాపమగును. నీవు మ్రొక్కు కొనని ఎడల నీ యందు ఆ పాపము ఉండదు. నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకొని నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొనిన ప్రకారము నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణమును అర్పింపవలెను. స్వేచ్ఛ అర్పణ. మూడోది స్వేచ్ఛ అర్పణ. స్వేచ్ఛ అర్పణ ఒకటి పవిత్రమైన అర్పణ. రెండోది చెప్పండి, శ్రేష్టమైన అర్పణ. 3 స్వేచ్ఛ అర్పణ. అంటే నీ హృదయపూర్వకంగా నువ్వు స్వేచ్ఛ అర్పణ అర్పించాలి. దేవుని దగ్గర నువ్వు మాట ఇచ్చావు కదా, అక్కడ రాయబడి ఉన్న మాట. కొంతమంది మాట ఇస్తారు, మొక్కుకుంటారు, నేను ఈ నెలలో 1000 రూపాయలు ఇస్తాను ప్రభా, ఈ నెలలో 10,000 ఇస్తానయ్యా. మొక్కుకుంటారు, ఈ నెలలో నేను నాటుకోడిని ఇస్తానయ్యా, ఈ నెలలో నేను గొర్రెని ఇస్తానయ్యా. చెప్పండి, ఈ నెలలో దేవా నాకు ఇంత బంగారం ఇచ్చావు, కొంచెం దీనిలో కొంత బంగారాన్ని నీకు అర్పణగా, స్వేచ్ఛ అర్పణ నీకు ఇచ్చేస్తానయ్యా. మొక్కుకుంటారు, కొంతమంది మొక్కుకుంటారు. ప్రభా తండ్రి, నాకు 1,00,000 రూపాయలు కానీ వచ్చింది అనుకో, రావాలనుకున్న డబ్బులు 1,00,000 రూపాయలు వచ్చింది అనుకో తండ్రి, నీకు 10,000 ఇస్తానయ్యా, 10,000 ఇస్తానయ్యా అని మాట్లాడారు. మాట్లాడిన తర్వాత 1,00,000 రూపాయలు ఇచ్చాడు దేవుడు, సహాయం చేశాడు. అధికారులతో మాట్లాడి వారి మనసును మార్చి దేవుడు తీసుకొని వచ్చి ఆ 1,00,000 రూపాయలు ఇచ్చాడు. 1,00,000 రూపాయలు చూసుకొని, ఓరి బాబోయ్, 1,00,000 రూపాయలు, 1,00,000 రూపాయలు, ఓరి బాబా, దీనిలో 10,000 తీసి ఇవ్వటం అంటే 10,000 తగ్గుతాయేమో, తీసిస్తే బాగుండదు. మనం దేవునికి చెప్పేశాం, చాలు. దేవుడు ఏమన్నా అడిగాడా? నువ్వు ఇవ్వలేదని అడిగాడా? ఎవరినైనా అడిగాడా? అడగలేదు. అమ్మా మరియమ్మ నువ్వు ఇవ్వలేదు, మార్తమ్మ నువ్వు ఇవ్వలేదు, యాకోబు నువ్వు ఇవ్వలేదు, మాట ఇచ్చావు, ఇస్సాకు నువ్వు ఇవ్వలేదు. అడిగాడా? అమ్మ చెప్పమ్మా, అడిగాడా? అడగలేదు కాబట్టి మన ఈ 1,00,000 రూపాయలు అది పెట్టుకుందాం అంతే. ఈ 1,00,000 రూపాయలు ఏమండి, దీనిలో 10,000 ఇస్తానని మాట ఇచ్చిందా? 1 రూపాయి కూడా ఇవ్వలేదు. ఇవ్వకుండగా అక్కడే పెట్టుకోండి. తడువు చేశాను, ఇవ్వలేదు. ఇవ్వకపోవటం వల్ల అక్కడ రాయబడిన మాట ఏంది? నువ్వు మాట ఇచ్చి నువ్వు ఇవ్వకపోవటం వలన, మొక్కుబడి చెల్లించకపోవటం వలన అది నీకు, చెప్పండమ్మా, చదివిందే చెప్పు, అది నీకు పాపము. నేనే పాపం చేయలా, నేను ఏ పాపం చేయలేదు కొంతమంది అనుకుంటారు. మొక్కుబడి చేసుకున్న దాన్ని నువ్వు చెల్లించకపోతే అది పాపము అని దేవుడైన యెహోవా ఎప్పుడో చెప్పాడు. అది ఇప్పటికి అలాగే నన్ను నడుస్తుంది. రద్దు చేసేదానికి లేదు. ఒక్క పళ్ళు కానీ ఒక అక్షరం కానీ తీసేసేదానికి లేదు. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి. హల్లెలూయా. తీసేసేదానికి లేదు.
నువ్వు ఏదైతే మొక్కుకున్నావో మొక్కుబడి ఖచ్చితంగా నువ్వు చెల్లించాలి. మొక్కుబడి ఖచ్చితంగా నువ్వు చెల్లించాలి. ఒకవేళ నువ్వు చెల్లించలేదనుకో దేవుడు రాబట్టుకుంటాడు. అక్కడ రాస్తున్నమాట, దేవుడు రాబట్టుకుంటాడు. దేవుడు రాబట్టుకుంటాడు. ఎలా రాబట్టుకుంటాడో తెలుసా? ఎలా రాబట్టుకుంటాడో తెలుసా? ఆ ఖర్చు ఎక్కువ అవుతుంది, ఈ ఖర్చు ఎక్కువ అవుతుంది, ఆ ఖర్చు ఎక్కువ అవుతుంది, ఈ ఖర్చు ఎక్కువ అవుతుంది. మొత్తానికి అంతా లెక్క చూసుకుంటే మొత్తం ఎక్కువైపోతుంది, డబల్ అయిపోతుంది. నువ్వు ఇచ్చేది 10,000 అయితే 10,000కి ఇంకో 10,000 ఖర్చు అయిపోతుంది. మొత్తం 20,000 ఖర్చు అయిపోతుంది. వ్యర్థంగా 20,000 ఖర్చు అయిపోతుంది. నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తుంది. ఎప్పుడు మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకున్నా నువ్వు అనుకున్నది ఇవ్వలేదు, నువ్వు అనుకున్నది ఇవ్వలేదు, మొక్కుబడి చెల్లించలేదు, మొక్కుబడి చెల్లించలేదు, మొక్కుబడి చెల్లించలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్వేచ్ఛ అర్పణ దేవునికి అర్పించాలి. స్వేచ్ఛ అర్పణ అర్పించాలి. ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం. లోకసువార్త 21వ అధ్యాయం మొదటి నుంచి మనం గమనించినప్పుడు, కానుకల పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన ధనవంతులందరూ వచ్చి తమ తమ కానుకలు తీసుకొచ్చి వేస్తున్నారు. అమ్మ చదువురా. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి ఆ 2 కాసులు తీసుకొని వచ్చి ఆమె వేసింది కానుకల బాక్సులో. ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువగా వేసిందని యేసు ప్రభు సాక్ష్యం ఇచ్చాడు. నేను చెబుతాను వినండి. యేసు ప్రభు ఇలాగనే దేవుని మందిరానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు కానుకల బాక్స్ అక్కడ ఉంది. కానుకల బాక్సులో అందరూ తమ తమ కలిగిన దాన్ని బట్టి కొంత వేస్తున్నారు. ధనవంతులు అని రాస్తుంది అక్కడ. తమ తమ కలిగిన దాన్ని బట్టి వేస్తున్నారు. పేద యెదోరాలు ఉన్నదే, పేద యెదోరాలు, చాలా పేద యెదోరాలు. ఆమె 2 కాసులు తీసుకొచ్చి దానిలో వేసింది. యేసు ప్రభు ఆయన మెచ్చుకున్నాడు. ఎందుకయ్యా ఈ పేద యెదోరాలను ఎందుకు మెచ్చుకున్నావయ్యా అని అంటే, యేసయ్య అంటాడు, అందరేమో కలిగిన దానిలో తీసుకొని వచ్చి వేశారు కొంత, కానీ ఏమాత్రం పూర్తిగా ఉన్నదంతా వేసింది. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి. హల్లెలూయా. పూర్తిగా వేసేసింది, మొత్తం వేసేసిందండి, మొత్తం వేసేసింది. ఆమె అసలే పేద యెదోరాలు, పూర్తిగా మొత్తం వేసేసింది. అంటే మిమ్మల్ని అలా చేయమని కాదు నేను అంటున్నది, అట్లా చేయమని కాదు. ఆమె కలిగి ఉన్నదంతా తీసుకొని వచ్చేసి అన్నే దేవునికి ఇచ్చేసింది. దేవుడు నాకు ఇస్తాడు అని నమ్మకం. దేవునికి ఎంత ఇవ్వాలో, ఏ విధంగా ఇవ్వాలో ఆయనకి ఇస్తే నా మందిరంలో ఆహారం సమృద్ధిగా ఉన్నట్లుగా 10వ భాగం అంతయు మీరు తీసుకొని వచ్చి నాకు అప్పగించండి. అప్పుడు మీరు నన్ను శోధించిన ఎడల, నాకు ప్రార్థన చేసిన ఎడల ఆకాశవాకుని లిప్పి పట్టజల్లంత విస్తారమైన దీవెనలు మీకు కొమ్మరిస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి ఏమో అర్పణ అర్పించరు, మనమే ఒక అర్పణ అర్పించబడాలి. తర్వాత మనకు కలిగినది దేవునికి అర్పణ అర్పించాలి. ఈ అర్పణ అర్పిస్తున్నామా లేదా? ఈ అర్పణ మనం అర్పిస్తున్నామా లేదనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది పిసినతనం కలిగిస్తున్నారంట, ధారాళంగా ఇచ్చేవాళ్ళు కొంతమంది. పౌలు గారు చెబుతాడు, కొరింథీ పత్రికలో చెబుతాడు ఆ విషయాన్ని. 9వ అధ్యాయంలో 5వ వాక్యంలో ఆ విషయాన్ని చెబుతాడు. 2వ పత్రికలో చెబుతాడు, లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన అవును కావున లోగడ ఇచ్చేదమని అవునమ్మా మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక
ధారాళముగా ధారాళంగా ఇవ్వాలి. దేవునికి ఇచ్చేటప్పుడు ధారాళమైన మనసుతో ఇవ్వాలి, కానీ పిసినితనంగా ఇస్తారు కొంతమంది. ఇస్తే రాదేమో పోతే రాదేమో, ఇస్తే రాదేమో పోతే రామో, రాదేమో ఇదిగయ్యా 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 తీసుకయ్యా ఇదిగయ్యా ఇదిగయ్యా. పిసినారోళ్ళు పేనాసోళ్ళు కొంతమంది, పిసినారోళ్ళు పేనాసోళ్ళు పిసినారోళ్ళు. ఇస్తే రాదేమో పోతే రాదేమో, ఇస్తే రాదేమో పోతే రాదేమో. ఏమండి, పెద్ద కోటేశ్వరరాలు ఒక రోజున వచ్చింది, ఏసీ కారు వేసుకొని వచ్చింది. కోటేశ్వరరాలు అందరూ కూర్చొని ఉన్నారు. ప్రార్థన అయిపోయిన తర్వాత అందరి ముందు వచ్చింది. వచ్చి ఇక టేబుల్ ఉంటే ఆ టేబుల్ మీద క్లాత్ వేస్తుంది, వాక్యం. ఆ క్లాత్ తీసి ఆ క్లాత్ కింద డబ్బులు పెట్టి ఆమె వెళ్ళిపోయింది. జనాలందరూ అట్లానే చూస్తున్నారు. పెద్ద కోటేశ్వరాలు. పాస్టర్ గారు కట్ల పెట్టేసి ఉంటుందట, ఎవరికి కనపడకుండా క్లాత్ కింద పెట్టేసింది. మనం ఇచ్చిన ఒకటే, ఈపోయిన ఒకటే, ఇచ్చిన ఒకటే, ఈపోయిన ఒకటే. ప్రార్థన చేయించుకొని పోదాం, పాస్టర్ గారు ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు అని అందరూ ప్రార్థన చేయించుకుంటున్నారు. ఎవరు కానికి ఇవ్వట్లే, అందరు ప్రార్థన చేయించుకుంటున్నారు. చూశారు కదా, మన పిల్లలు ఏం చేశారు, పరిచయం చేసే పిల్లలు వచ్చేసి ఈ టేబుల్ మీద ఉన్న క్లాత్ తీసేశారు. పరిచయం చేయాలి కదా, తీసేయాలి కదా, అందుకోసం ఈ క్లాత్ తీశారు. క్లాత్ తీసేసరి గల్లమంట పడింది. 2 రూపాయలు బిళ్ళ, 2 రూపాయల బిళ్ళ గల్లమంట పడితే అందరు ఇప్పుడు ప్రార్థన చేయించుకొని నిలబడిన వాళ్ళు అందరూ అని చూస్తున్నారు. నేను అన్నానమ్మా ప్రార్థన చేయించుకోండి అమ్మా అని అంటే ఆ 2 రూపాయలనే చూస్తున్నారు అందరూ. అన్న మీరన్నా ప్రార్థన చేయించుకోండి అన్న అంటే ఆ అన్నోళ్ళు కూడా ఆ 2 రూపాయలనే చూస్తున్నారు. కాదు, మీరు ప్రార్థన చేయించుకోకుండా ఆ 2 రూపాయలని ఎందుకు చూస్తున్నారు? ఆమె పెద్ద కోటేశ్వరాలు కదన్నా, కట్ల పెట్టి ఉంటుంది, మనం ఇవ్వకపోయినా పర్వాలేదు అనుకున్నామన్నా. ఓ ఏంటన్నా 2 రూపాయలు? దేవునికి తెలుసు. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి. హల్లెలూయా. పిసినితనం, దానినే పిసినితనం అంటారు. పినాసోళ్ళు, పిసినారోళ్ళు కొంతమంది. ఇస్తే రాజ్యం పోతే రాజ్యం, ఇస్తే రాజ్యం. 10 రూపాయలు ఏమండి, 10 రూపాయలు నలిపి 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 బందర్ లడ్డు ఏమండి లడ్డు చేసి 10 రూపాయలు కొత్తదండి, 10 రూపాయలు లడ్డు చేసి నా చేతిలో పెడతారు, ప్రార్థన చేయన్నాను. ఇచ్చిందే 10 రూపాయలు, దాన్ని లడ్డు చేశారు. స్వీట్ తింటాం కదా, లడ్డు బందర్ లడ్డు తింటాం కదా, లడ్డు చేసి కొంతమంది ఒకవేళ ఇట్లా 10 రూపాయలలాగా ఇస్తే అదే చిన్నగా ఉంటుంది, దాన్ని కానీ నలిపి 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 వండ చేస్తే అది ఎంత లావునవుతుంది. మాకు జరిగినే చెబుతున్నాం, మేము చూసినే చెబుతున్నాం. నేను 30 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నా. నేను 30 సంవత్సరాల నుండి సేవ చేస్తున్నా. ఎంతమందిని చూస్తుంటాను, ఎన్ని రకాల ప్రజలను చూస్తుంటాను. చెప్పాలనుకుంటే బట్టి ఈరోజు సాయంత్రం దాకా అవుతుంది ఇలాంటి సాక్ష్యాలు చెప్పేదానికి. ప్రియ దేవుని బిడ్డలారా, ధారాళంగా ఇవ్వాలి అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హృదయపూర్వకమైన కానుకలవి, హృదయపూర్వకంగా స్వేచ్ఛ అర్పణ. నువ్వు దేవునికి స్వేచ్ఛ అర్పణ ఇవ్వాలి. ఆ తర్వాత హృదయపూర్వకమైన కానుకలు తీసుకొచ్చేసి హృదయపూర్వకంగా ఇవ్వు. పిసినతనం కాదు, సొనుగుతా ఇవ్వకూడదు, వణుగుతా ఇవ్వకూడదు. ధారాళంగా దేవునికి దేవుని కనుక దేవునికి అప్పగించినప్పుడు నిన్ను అంతగా దేవుడు విస్తారమైన దీవెనలు ఆయన నీ మీద కొమ్మరించునగాక. ఈ సంఘం మీద దేవుడు విస్తారమైన దీవెనల చేత ఆయన దీవించి కొమ్మరించునగాక. ఈ పరిచర్యను ప్రభు మరింతగా దేవుడు ఆశీర్వదించునగాక. విస్తారమైన ఆత్మల చేత ప్రభు నింపునగాక. సేవకులను ప్రభు కృపనిచ్చి, పాస్టర్ గారికి పాస్టమ్ గారికి విశేషమైన కృపనిచ్చి
దేవుడు వారిని బలపరిచి వాడుకొనుగాక. వారికి ఇచ్చిన పిల్లలను ప్రభు దీవించునగాక. ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని శ్వాసను ప్రభు అభివృద్ధి చేసి ఆశీర్వదించునగాక. పవిత్రమైన అర్పణగా ప్రతి ఒక్కరిని కూడా పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఆయన రాకడకు ప్రభు సిద్ధపరచునగాక. ఈ వాక్యం దేవుని అందరి హృదయాలలో ఫలింప చేయునుగాక. ఆమేన్. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈరోజు మనతో మాట్లాడిన ప్రతి మాట ఒక శ్రేష్టమైన మాట ప్రభు అందించారు. ప్రియ దేవుని బిడ్డ, సహోదరి సహోదరుడా, ప్రార్థన చేయి. దేవునికి ఆ రోజున తూర్పు దిశ నుండి పడమట దిశ వరకు సకల జనులు సకల స్థలాల్లో ఆయనకి మరి ధూపమును అలాగే పవిత్రమైన అర్పణ అర్పించారు. దేవుడైన యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడని ఆ రోజున మలాకి ప్రజలందరితో కూడా మాట్లాడుతూ వచ్చాడు. ప్రభు యొక్క మాటలు తెలియచేశాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని మనకు తెలియచేశాడు. పవిత్రమైన అర్పణ మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ఆయన బలిగాను అర్పణగాను దేవునికి అర్పించాడు. క్రీస్తు మనల్ని ప్రేమించాడు. పరిమళ వాసనగా ఉండటానికి మనం అందరం కూడా దేవుని రాజ్య వారసులు అవ్వటానికి ఆ విధంగా ఆయన సిలువేయబడ్డాడు. సిలువేయబడిన ఆ ప్రభు మన కొరకు గొప్ప విమోచన కలుగు చేయటానికే ఆయన అప్పగించబడ్డాడు. నువ్వు ఆ విధంగా నడిపించబడాలని ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నతమైన రాజ్యానికి నేను వారసురాలు చేయాలని కోరుకున్నాడు. శ్రేష్టమైన అర్పణ నువ్వు దేవునికి అర్పించే ఒక వ్యక్తిగా ఉండాలి. అపవిత్రమైన అర్పణ కాదు, శ్రేష్టమైన అర్పణ, ఒక మంచి అర్పణ దేవునికి అర్పించే ఒక వ్యక్తిగా ఉండాలని ప్రభు నీతో మాట్లాడుతూ వచ్చాడు. స్వేచ్ఛ అర్పణ దేవుని యొక్క సంఘంలో నీవు నీ కుటుంబం దేవుని సన్నిధిలో దేవుని సంఘంలో స్వేచ్ఛ అర్పణ నువ్వు ఏ విధంగా అర్పించగలుగుతున్నావు? మొక్కుబడి దేవునికి తడువు చేస్తున్నావా, లేకపోతే దేవునికి అప్పగిస్తున్నావా? తడువు చేయవద్దు, ఆలస్యం చేయవద్దు, మరిచిపోవద్దు. దేవునికి చేస్తే ఆయన నిన్ను ఆశీర్వదించడానికి సమర్థుడైన దేవుడు. నా మందిరంలో ఆహారం సమృద్ధిగా ఉన్నట్లుగా 10వ భాగమంతయు నా మందిరం నిధుల్లోని తీసుకొని రా, అప్పుడు నీకు పట్టజాలంత విస్తారమైన ఆత్మల చేత నేను నింపుతానని ప్రభు సెలవిచ్చాడు. ప్రభు నీ పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆయన ఉద్దేశించిన ఉద్దేశాలు నీ పట్ల నెరవేర్చి నిన్ను గణపరచాలని కోరుకున్న దేవుడు, ఉన్నతమైన దేవుడు, ఆశ్చర్యకరుడైన దేవుడు, ఆలోచనకర్త అయిన దేవుడు నీ పట్ల కార్యం చేయబోతున్నాడు. పిసినతనంగా ఉండకూడదని, ధారాళంగా దేవునికి అప్పగించే వారమై ఉండాలని, దేవుని ఎడల మనం పరిశుద్ధమైన జీవితాన్ని జీవించేవారిగా ఉన్నతమైన కార్యాలు మన పట్ల జరగాలని, ఆయనే మన దేవుడు, ఆయనే మన ప్రభు, ఆయన గొప్ప కార్యాలు జరిగిస్తూ మనం నడిపించే దేవుడు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డ, సహోదరి సహోదరుడా, ప్రార్థించు. ఆయన దగ్గర పవిత్రమైన అర్పణ అర్పించేవారిగా, అలాగే శ్రేష్టమైన అర్పణ అర్పించేవారిగా, స్వేచ్ఛమైన అర్పణ అర్పించేవారిగా ఉండాలని ప్రభువును మాట్లాడిన ప్రతి మాటను గుర్తించి ఈ రోజున దేవుని యొక్క మాట విని ఆయన మాట ప్రకారం నడిపించబడదాం. పరిశుద్ధుడైన దేవుడు గొప్పవాడు, నీ పట్ల ఆయన గొప్ప కార్యాలు జరిగించుతున్నాడు. ప్రభా, మీకు నిండు వందనాలు, మీకు కృతజ్ఞతలయ్యా, మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు.
మీకు స్తోత్రాలు. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమా స్వరూపి రాజా, నీకు స్తోత్రం స్తోత్రం నాయన. నీ కృపతో మమ్మల్ని అందరినీ విధంగా మీరు జ్ఞాపం చేసుకున్న పరిశుద్ధాత్ముడా, నీకు స్తోత్రాలు 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 నాయన. ఈ 4వ మాసములో ఈ 5వ తారీఖున ఈ మొట్టమొదటి పునరుద్ధానపు ఆరాధనలో మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో మీరు కాచి కాపాడిన పరిశుద్ధాత్ముడా, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రనైనా. మీ నామానికే మహిమ కలుగునట్లు మీరు సహాయం చేసినందుకు స్తోత్రం స్తోత్రనైనా. ఆశతో ఆసక్తితో నీ పాదాల చెంతకు వచ్చిన మా ఆశ గల మా ప్రాణాలు తృప్తిపరిచిన తండ్రి, నీకు స్తోత్రం స్తోత్రనైనా. ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేమునైనా. పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. సజీవ సాక్ష్యాలను మీరు పైకి లేవనెత్తారు. ఆత్మ ఆరాధన ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకొని ఆత్మతో బలపరిచిన తండ్రి, నీకు స్తోత్రనైనా. వాక్యము చేతనైనా మీరు మా మధ్యలోకి దిగివచ్చి మాతో మాట్లాడిన పరిశుద్ధాత్మ నీకు స్తోత్రం స్తోత్రనైనా. ఎవరు ఏ ఉద్దేశముతో కలిగి, ఎవరు ఏ ఆశతో కలిగి నీ పాదాల చెంతకొచ్చారో వారందరిని కనికరించి వారందరితోనైనా నాతో మాతో మీరు మాట్లాడిన పరిశుద్ధుడా, నీకు స్తోత్రం స్తోత్రనైనా. నీ దాసుని నీ పక్షంగా నిలబెట్టుకొని బలపరిచిన తండ్రి, నీకు స్తోత్రం స్తోత్రనైనా. ప్రతి మాట మా హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేస్తున్నందుకు స్తోత్రం స్తోత్రనైనా. తూర్పు నుండి పరమట నుండి నాయన ధూపమునైనా పవిత్రమైన అర్పణ అర్పించబడినట్లు ఒక్కొక్కరితో మీరు మాట్లాడిన తండ్రి, నీకు స్తోత్రనైనా. అయ్యా, మా కొరకునైనా బలిగాను అర్పణగాను అర్పించిన పరిశుద్ధుడా, నీకు స్తోత్రం స్తోత్రన. పవిత్రమైన అర్పణ అర్పించే వారిగా మీరు మార్చినందుకు స్తోత్రం. శ్రేష్టమైన అర్పణగానైనా నీ సన్నిధిలో అర్పించే వారిగా మీరు మార్చుతున్నందుకు స్తోత్రన. స్వేచ్ఛమైన అర్పణగా నీ సన్నిధిలో అర్పించే ఆ కృపా ధన్యత భాగ్యాన్ని పరిశుద్ధాత్ముడా నాతో మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రనైనా. ఇటు వాటికి దూరం అయ్యి నా తండ్రి, ఎవరైతే నా తండ్రి నీ సన్నిధిలో అర్పించలేక, హృదయపూర్వకంగా నీ సన్నిధిలో ప్రార్థన చేసుకోలేక, చేసిన ప్రార్థనకునైనా ఆ ప్రతిఫలము పొందుకోలేక వెనుకబడి ఉన్నారో వారందరితో మాట్లాడిన నా తండ్రి, నీకు స్తోత్రం స్తోత్రనైనా. నీ నామ ఘనత కొరికే మరొకసారి మనోనేత్రాలు వెలిగించి నీ సన్నిధిలోనైనా నీ సన్నిధిలో ఉన్న మేళ్లతో వారి కుటుంబాలన్నీ తృప్తిపరచండి ప్రభా. స్తోత్రం. శ్రేష్టమైన వాటి కొరకు ఎదురు చూస్తూ నీ పాదాల చెంత నడుచుకునే భాగ్యాన్ని నాకును నా సంఘ బిడ్డలకును దయచేయండి. నీ దాసుని ఇంకా మీరు బలపరిచి వాడుకోండి. ఉన్నతమైన కార్యాలు మీరు జరిగించండి. ఇంకా మీరు బలపరిచి వాడుకోండి. అనేకులకునైనా తండ్రిగా మీరు ఇంకా జ్ఞాపం చేసుకొని ఉన్నతమైన కార్యాలు మీరు జరిగించి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఆయుష్ను మీరు దయచేయండి. రేయనక పగలనక ఎక్కడికి వెళ్తున్నా మా దైవ సేవకులకందరికీ విశేషమైన కృప కాపుదల ఆరోగ్యము ఆయుష్ను మీరు దయచేయండి ప్రభా. స్తోత్రం. ఈ ప్రాంతానికి క్షేమకరంగా తీసుకొని వచ్చి అయ్యా నీ నామ ఘనత కొరికే మీరు బలపరిచి మీరు వాడుకున్నందుకు స్తోత్రమైనా. మా ముందున్న ప్రతి మార్గాల్లో మీరు మాత్రమే తోడే నడిపించండి. నీ ఉద్దేశాలన్నీ నెరవేర్చండి. ఈ పునరుద్ధరణపు ఆరాధనకు రావాలని ఆశ కలిగి రాలేకున్న వారందరినీ దయతో మరొకసారి క్షమించండి. ఉన్నతమైన కార్యాలు మీరు జరిగించి మీ నామానికి మహిమకరంగా మా విశ్వాసుల కుటుంబాలకన్నిటికీ ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. నీ దయ, నీ కృప, నీ కాపుదల దయచేయండి. రాకడ ఆలస్యమైతే మరొకసారి మరొక విధంగా కలుసుకునే భాగ్యాన్ని మా అందరికీ మీరు దయచేయండి ప్రభా. స్తోత్రనైనా. నీ నామ ఘనత కొరికే క్షేమంగా వచ్చిన నీ బిడ్డలు క్షేమాభివృద్ధి తిరిగి వెళ్ళేంత వరకు నీ కృపలో భద్రపరిచి మీరు వాడుకోమని, నీ దయ, నీ కృప, నీ కాపుదల అయ్యా మాకందరికీ మీరు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి నా దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకును దేవునికి పవిత్రమైన అర్పణ, శ్రేష్టమైన అర్పణ, స్వేచ్ఛ అర్పణ అర్పిస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన గొప్ప కార్యాలు జరిగించి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఆ రాజ్యానికి మనల్ని ప్రభు సిద్ధపరుచునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును బట్టి మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు.